హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ డెంటా వాటర్ ఇన్ఫ్రా సొల్యూషన్స్. ఈ కంపెనీ 2016లో స్టార్ట్ చేశారండి. వీళ్ళేంటంటే వేస్ట్ వాటర్ని కలెక్ట్ చేసి వాటిని రీయూజ్ చేసుకునేలాగా వాటికి కావాల్సిన ప్రాజెక్టులు అంటే వాటర్ మేనేజ్మెంట్ ఇన్ఫ్రా ప్రాజెక్టులను వీళ్ళు డిజైనింగ్ నుంచి ఇన్స్టాలేషన్ దాకా ఎండ్ టు ఎండ్ ఈపీసీ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తారండి. ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ ఇండస్ట్రీస్ నుంచి వేస్ట్ వాటర్ని కలెక్ట్ చేసి వాటిని రీయూజ్ చేసుకునేందుకు కావాల్సిన సిస్టమ్స్ని వీళ్ళు డిజైనింగ్ ఇన్స్టాలేషన్ చేస్తారండి. లైక్ ఇరిగేషన్ ఆర్ ఇండస్ట్రియల్ యూజ్ కోసం ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ ప్రాజెక్టులు అండి. ఇక్కడ ఏంటంటే ఈ రెయిన్ వాటర్ని రీస్టోర్ చేసి వాటిని రీయూజ్ చేసుకునేందుకు కావాల్సిన ప్రాజెక్టులను కూడా వీళ్ళు కంప్లీట్ చేస్తారు. అండ్ వీటితో పాటు వీళ్ళు బెంగళూరు వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్కి సంబంధించిన మేజర్ ప్రాజెక్ట్ లైక్ బైరాపుర, కేసీవాలే ఇలాంటి మేజర్ ప్రాజెక్టులో వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యారంట. అండ్ వీటితో పాటు గవర్నమెంట్ జలజీవన్ మిషన్లో కూడా మేము వర్క్ చేసామని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఈ కంపెనీ వాటర్ మేనేజ్మెంట్ ప్రాజెక్టులే కాకుండా వీళ్ళ ఓన్ ల్యాండ్ ఏదైతే ఉందో మడికేరిలో విచ్ ఇస్ ఇన్ కర్ణాటక 98 ఎకరాస్లో వీళ్ళు కాఫీ పెప్పర్ అనే సీడ్స్ని వీళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారంట. అండ్ వీటితో పాటుగా బీచ్ రిసార్ట్ అని చెప్పేసి వీళ్ళు యాజ్ పర్ అగ్రిమెంట్ ప్రకారం ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ వాటి నుంచి కూడా రెవెన్యూ జనరేట్ చేస్తున్నట్టయితే చెప్తున్నారండి. అండ్ ఈ కంపెనీ ఇప్పటిదాకా 32 వాటర్ మేనేజ్మెంట్ ప్రాజెక్టులను కంప్లీట్ చేసిందంట అండి. అండ్ 11 వచ్చేసి మెయిన్ కాంట్రాక్ట్ ప్రాజెక్టులు, 1 వచ్చేసి జాయింట్ వెంచర్, 20 వచ్చేసి సబ్ కాంట్రాక్ట్ ప్రాజెక్టులు. అండ్ వీటితో పాటుగా మేము రైల్వే హైవేస్ ప్రాజెక్టులో కూడా ఇన్వాల్వ్ అయినట్టు చెప్తున్నారు. అండ్ కంపెనీలో 89 పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉన్నారండి ఇప్పటిదాకా. అండ్ ఈ కంపెనీ ఒక మార్కెట్ క్యాపిటల్ వచ్చేసి 784 crores పైగా అండి. అండ్ ఈ కంపెనీ యొక్క ఆర్డర్ బుక్ వచ్చేసి యాజ్ ఆఫ్ నౌ 752 crores పైగా ఉందండి. అండ్ వీటితో పాటుగా వీళ్ళకి 95% ఆఫ్ రెవెన్యూ ఓన్లీ గ్రౌండ్ వాటర్ రిలేటెడ్ కాంట్రాక్ట్స్ నుంచే వస్తుంది. అండ్ ఈ కంపెనీ రెవెన్యూ గవర్నమెంట్ ప్రాజెక్ట్ వైజ్గా చూసినట్లయితే 23లో 18% ఉంటే 24కి అది 63% పైగా ఇంక్రీజ్ అయింది. అండ్ ఓవరాల్ రెవెన్యూ చూసినట్లయితే 2023లో 175 crores ఉంటే 24కి అది 241 crores పైగా ఇంక్రీజ్ అయిందండి. ప్యాట్ చూసుకున్నట్లయితే 23లో 50 crores ఉంటే 24కి 59 crores పైగా ఇంక్రీజ్ అయింది. అండ్ వీటితో పాటుగా అసెట్స్ కూడా వీళ్ళకి ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీజ్ అవుతున్నాయి. అండ్ లోన్స్ కూడా చాలా తక్కువ ఉందండి. డెప్ట్ ఈక్విటీ వచ్చేసి 0.01 ఉంది. కమింగ్ టు ద పియర్ కంపారిజన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూ ప్రకారంగా విఏటెక్ అండ్ ఈఎంఎస్ లిమిటెడ్ బెటర్గా పర్ఫామ్ చేసినప్పటికీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్జిన్స్, వాల్యుయేషన్స్ అండ్ రిటర్న్స్ ప్రకారంగా డెంటా వాటర్ సొల్యూషన్ బెటర్గా పర్ఫామ్ చేస్తుందండి. అండ్ ఈ కంపెనీకి నెగటివ్ క్యాష్ ఫ్లో అయితే ఉందండి. మీరు చూసినట్లయితే బ్రాకెట్లో మెన్షన్ చేసింటారు స్క్రీన్లో. దీనికి గల రీజన్స్ అన్బిల్డ్ పేమెంట్స్ వల్ల నెగటివ్ క్యాష్ ఫ్లో మేము ఎక్స్పీరియన్స్ చేశామని చెప్తున్నారు. బట్ ఆర్డర్ బుక్ స్ట్రాంగ్గా ఉంది కాబట్టి రాబోయే ఫినాన్షియల్ ఇయర్స్ మనం లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అబ్జర్వ్ చేసినట్లయితే మనకు అర్థమవుతుంది. ఈ కంపెనీ ప్రొవైడ్ చేసే సర్వీసెస్ వైజ్గా రెవెన్యూ చూసినట్లయితే వాటర్ మేనేజ్మెంట్ నుంచి వీళ్ళకు 76% రెవెన్యూ వస్తున్నట్టు చెప్తున్నారు. అండ్ అదర్ ప్రాజెక్ట్ లైక్ ఈ కాఫీ బీన్స్ అండ్ రిసార్ట్ నుంచి వీళ్ళకి 3% రెవెన్యూ వస్తుంది. అండ్ అన్బిల్డ్ రెవెన్యూ కూడా వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు, కావాలంటే మీరు స్క్రీన్లో కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఈ కంపెనీ వచ్చిన వాల్యుయేషన్స్ ప్రకారం అట్రాక్టివ్ గానే కోట్ చేస్తున్నారండి. అండ్ వీటితో పాటుగా ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూ ప్రాఫిట్ పరంగా కూడా వీళ్ళు బెటర్ గా పర్ఫామ్ చేస్తున్నారు. అండ్ వీటి పరంగా చూస్తే ఐపీఓలో మంచి డిమాండ్ ని క్రియేట్ చేస్తుంది అనుకుంటున్నా. అండ్ కమింగ్ టు ద ఐపీఓ డీటెయిల్స్, January 22 ఓపెన్ అయ్యి 24th క్లోజ్ అవుతుందండి. ఫేస్ వాల్యూ వచ్చేసి 10 per share, ప్రైస్ బ్యాండ్ వచ్చేసి 279 to 294 per share అండి. లాట్ సైజ్ వచ్చేసి 50 shares. ఐపీఓ ద్వారా వీళ్ళు 220 crores పైగా రైజ్ చేస్తుంటే అందులో 1 రీటైల్ మినిమం లాట్ వచ్చేసి 14,700. మిగతా డీటెయిల్స్ మీ స్క్రీన్లో అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ రిస్క్ ఫ్యాక్టర్స్ విషయానికి వస్తే ఈ టైప్ ఆఫ్ బిజినెస్కి ఏవైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో అవన్నీ వీటికి కూడా వర్తిస్తాయి. అండ్ నెక్స్ట్ వీళ్ళు గవర్నమెంట్ ప్రాజెక్టుల మీద ఎక్కువ వర్క్ చేస్తున్నారు కాబట్టి ఆ ప్రాజెక్టులు రెడ్యూస్ అయినా క్యాన్సిల్ అయినా ఫినాన్షియల్స్ మీద ఇంపాక్ట్ పడే అవకాశం కూడా ఉంటుంది. అండ్ యాజ్ ఆఫ్ నో గ్రే మార్కెట్ ప్రీమియం అయితే 49% అయితే మెయింటైన్ అవుతుందండి. నేనైతే ఐపీఓలో పార్టిసిపేట్ చేస్తున్నాను. ఒకవేళ మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటే మీ ఓన్ అనాలిసిస్ ఆర్ఎల్స్ మీ ఫినాన్షియల్ అడ్వైజర్తో కనెక్ట్ అయిన తర్వాత డెసిషన్ తీసుకోండి. అండ్ ఒకవేళ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ thank you for watching.